మే 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆత్రం సుగ్నక్క గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రజలందరితోటి విజ్ఞప్తి చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీకి చేతు గుర్తుకు ఓటేసి ఆత్రం సుగ్నక్క గారిని గెలిపించవలసిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తూ, ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మనందరి బాధ్యత. ఈరోజు 10 సంవత్సరాల ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వ హయాంలో పేదోడు కనీసం 3 పూటల తిండి తినకుండా పెరిగినటువంటి ధరల్ని మనం చూస్తున్నాం. జీఎస్టీ పేరుతో అందరినీ నడ్డిలు విరిచే విధంగా ప్రజల్ని దోచుకుంటూ వ్యాపారస్తులకు వంతవాడుతూ వ్యాపారస్తులని బలపరుస్తూ వ్యాపారస్తుల కోసమే మా ప్రభుత్వం ఉన్నదనే విధంగా పరిపాలన కొనసాగుతున్నటువంటి సందర్భంలో పేదోళ్లకు రక్షణగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ. భవిష్యత్తులో నిలుస్తున్నది కూడా కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ చేతు గుర్తుకు ఓటేసి ఆత్రం సుగ్నక్క గారిని ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిపించాలని చెప్పేసి ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ జై కాంగ్రెస్. ఈరోజు ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్లో 13వ తారీఖు నాడు మన సుగ్నక్క గారు కాంటెస్ట్ చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. ఆమెకు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి మేము గ్రామాన ఇంటింటికి తిరగడం జరుగుతుంది. తప్పకుండా ఆమె ఈసారి ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా గెలవబోతున్నదని చెప్పేసి ఇక్కడ గ్రామాల్లో అందరూ రైతులు కానీ మిగతా దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆమెకు సపోర్ట్ చేస్తారని చెప్పడం జరుగుతుంది. ఇంకా మనకు 3 రోజులు టైం ఉంది. ఇంకా కొన్ని గ్రామాలు తిరిగేది ఉన్నది. ఆ గ్రామాలలో కూడా చెప్పడానికి మేము అందరం కలిసిపోతున్నాం. తప్పకుండా 13వ తారీఖు నాడు 2వ నంబర్ మీద ఆత్రం సుగ్నక్క